శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. జై బోలో గణేష్ మహారాజ్ की జై. ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ మన టాపిక్ భారత పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సందర్భంగా అసలు ఈ రెండు దేశాలకి యుద్ధం వస్తుందా, యుద్ధం వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా, అసలు జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తోంది. ముందుగా నేను మన భారతదేశ జాతకాన్ని చెప్పదలుచుకున్నాను. మన ఇండియాకి 15/8/1947 రాత్రి 12 గంటలకి మనకి స్వాతంత్రం వచ్చింది. 15th August 1947 నైట్ 12 o'clock మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. అదే రోజు అంతకు ఒక రోజు ముందు అంటే 14వ తారీఖు పాకిస్తాన్కి స్వాతంత్రం వచ్చింది, 15వ తారీఖు మనకి స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ఆ రెండు సపరేట్ దేశాలు అయిపోయినాయి. ఈ 15th August 1947 రాత్రి 12 o'clock ఆనాటి ఈ గ్రహస్థితిని చూసినట్టయితే ఆ రోజు మనకి స్వాతంత్రం వచ్చిన రోజు మంది పుష్యమి నక్షత్రము మొదటి పాదం, రాశి కర్కాటక రాశి, జన్మలగ్నం వృషభ లగ్నం. వృషభ లగ్నానికి యోగకారకులైన గ్రహాలు లగ్నాధిపతి శుక్రుడు, ద్వితీయ పంచమాధిపతి బుధుడు, అట్లాగే భాగ్యరాజ్యాధిపతి శని లగ్నానికి అత్యంత యోగదాయకంగా ఉంటాడు. ఆనాటి గ్రహస్థితి చూస్తే మిథునంలో కుజుడు, అట్లాగే కర్కాటకంలో రవి బుధ శుక్ర శని చంద్రుడు 5 గ్రహాలు కర్కాటక రాశిలో ఉన్నాయి. వృశ్చికంలో కేతువు. అది మన యొక్క గ్రహస్థితి. అట్లాగే నవాంశ చక్రం చూసుకున్నట్టయితే మీన లగ్నం అయింది. లగ్నంలో రవి, తృతీయంలో గురువు, షష్టంలో చంద్రకేతువులు, అలాగే భాగ్యంలో బుధుడు, దశమంలో కుజుడు, లాభంలో శుక్రశనులు, వ్యయంలో రాహు. ఇది మన గ్రహస్థితి. ముఖ్యంగా ఈ కాలసర్పయోగం అంటారు. ఈ రాహుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా 5 గ్రహాలు రాహుకేతువుల మధ్యలో ఉండటం. అట్లాగే మెయిన్గా 11/9/2015 నుండి 11/9/2025 దాకా ప్రస్తుతం మన దేశానికి ఈ చంద్రమహాదశ జరుగుతోంది. చంద్రుడు తృతీయాధిపతిగా తృతీయ స్థానంలో ఉండటం వలన, అట్లాగే ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి అయి ఉండటం వలన ఈ చంద్రమహాదశ మన దేశానికి విపరీతమైన యోగం చేసింది. ఈ 2015లో ఈ చంద్రమహాదశ మొదలైతే 2014 నుంచి ప్రస్తుతం కూడా మన భారతదేశానికి ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా దేశం విపరీతమైన అభివృద్ధిలోకి వచ్చింది. కాకపోతే 11/3/2025 నుండి ఈ 11/9/2025 దాకా మన దేశానికి ప్రస్తుతం చంద్ర మహర్దశలో ఈ రవి యొక్క అంతర్దశ జరుగుతోంది. ఒక మహర్దశలో ఆఖరి అంతర్దశ వచ్చినప్పుడు దాన్ని దశాఛిద్రము అంటారు. దశాఛిద్రంలో అటు దేశానికి కానీ ఒక వ్యక్తికి కానీ దశాఛిద్రంలో ఎవరికీ యోగం చేయదు. కాబట్టి ఈ 11/3/2025 నుండి ఈ 11/9/2025 దాకా మన దేశానికి విపరీతమైన టెన్షన్స్ ఉంటాయి. ఎందుకంటే దశాఛిద్రంలో సరి అయిన నిర్ణయాన్ని తీసుకోలేరు మన వాళ్ళు. ఈ దశాఛిద్రంలో కన్ఫ్యూజ్ మైండ్ ఉంటుంది. దీనివల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. అట్లాగే మనం గోచారీత్యా చూసినట్టయితే కూడా 2025 మే 15వ తారీఖు నాడు దేవగురువు బృహస్పతి వృషభ రాశి వదిలి మిథున రాశికి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి గురుబలం కూడా ఉండదు. ప్రధాన గ్రహాలు
ఈ గురువు వ్యయ స్థానంలో ఉండటం, అట్లాగే భాగ్యస్థానంలో శనేశ్వరుడు ఉండటం, ద్వితీయంలోకి రేపు మే 21 నుంచి రాహుకేతులు మారి ఈ రాహు అష్టమ రాశి అయినటువంటి కుంభరాశిలోకి రావటం, ఈ కేతువు సింహరాశిలోకి రావటం జరుగుతుంది. ఇలాంటి గ్రహస్థితి చూసినప్పుడు ఒకవైపు దశాఛిద్రము, ఇంకోవైపు గోచారంలో కూడా గ్రహాలు అనుకూలంగా లేకపోవటం వలన తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు చాలా వరకు ఉంటాయి. దీనివల్ల మన భారతదేశానికే కాదు, పాకిస్తాన్కి కూడా తీవ్రమైన నష్టాలు జరుగుతాయి. కాకపోతే ఈ దశాఛిద్రంలో మటుకు నరేంద్ర మోడీ గారు ముందుకు వెళ్ళటానికి అవకాశాలు చాలా అధికంగా కనపడుతున్నాయి. ఈ ముఖ్యంగా ఈ అక్టోబర్ దాకా, ఈ సెప్టెంబర్ దాకా ఈ దశాఛిద్రం ఉంది. ఈ సెప్టెంబర్లో గోచారీత్యా చూసినట్టయితే కూడా ఈ కుజగ్రహం సింహరాశి వదిలి కన్యారాశికి వస్తాడు. ఎప్పుడైతే కుజుడు కన్యారాశిలోకి వస్తాడో మీనరాశిలో ఉన్న ఈ శనేశ్వరుడు కన్యారాశిలో ఉన్న కుజగ్రహాన్ని చూడటం జరుగుతుంది. అలాగే కన్యారాశిలో ఉన్న కుజగ్రహం మీనంలో ఉన్న శనేశ్వరుడు చూడటం జరుగుతుంది. అంటే ఇక్కడ శని కుజులు ఇద్దరు కూడా పరస్పర వీక్షణ సెప్టెంబర్ మాసంలో ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి వచ్చే 6 మాసాల మటుకు మన దేశానికి తీవ్రమైన కష్టకాలమనే చెప్పచ్చు. అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకంజ వేరు, ముందుకే వెళ్ళటం జరుగుతుంది. బహుశా నాకు తెలిసి ఇక్కడి నుంచి వచ్చే 6 మాసాల లోపల మొత్తం ఎంతమంది తీవ్రవాదులు ఉన్నారో టోటల్ తీవ్రవాదుల్ని ఈ భారతదేశం మట్టు పెట్టడం జరుగుతుంది. దానికి కారణం ప్రస్తుతం మన దేశానికి జరుగుతున్నటువంటి ఈ చంద్రమహాదశలో ఈ రవి అంతర్దశ, ముఖ్యంగా ప్రధానమైన గ్రహాలు గోచారంలో 4 గ్రహాలు చూస్తాం. 4 గ్రహాలు కూడా గోచారంలో వ్యతిరేకంగానే ఉన్నాయి. కాబట్టి అన్ని విధాలుగా కూడా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది. లేకపోతే చాలా జన నష్టం జరగటానికి అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. సెలవు.